గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో తెలంగాణకు సంబంధించి ఫ్రీ కార్పొరేట్ అడ్మిషన్స్ ఇన్ జూనియర్ కాలేజ్ ఫర్ పూర్ స్టూడెంట్స్ అని ఆల్రెడీ మీకు డిఆర్డిఏ నోటిఫికేషన్ అంటాం. కార్పొరేట్ కాలేజ్లో పూర్ స్టూడెంట్స్కి ఫ్రీ అడ్మిషన్స్ ఏ విధంగా పొందొచ్చో నేను మీకు ఆల్రెడీ వీడియో చేసి అప్లోడ్ చేశాను. సో అందులో చాలామంది సార్ ఏ కాలేజెస్ ఉంటాయి, కాలేజ్ లిస్ట్ కూడా పెట్టండి ప్లీజ్ అని అడిగారు. సో దానికోసమని మీకు ఈ సైట్లోకి ఇక్కడ కాలేజ్ నేమ్స్ తీసుకొని మాన్యువల్గా రాసి మీకు పెడుతున్నాను. సో అన్ని డిస్టిక్లలో కాలేజెస్ ఖచ్చితంగా మనకు అవైలబుల్గా ఉండవు. సో ఎవరైతే అప్లై చేసుకుంటారో గవర్నమెంట్కి వాళ్ళకి పర్మిషన్ వచ్చినటువంటి కాలేజెస్ మాత్రమే ఈ కార్పొరేట్లో ఉంటాయి. సో అందులో ఏ డిస్టిక్లో ఉన్నాయో మీకు క్లియర్గా నేను ఇక్కడ రాసి పెడుతున్నాను. సో మీకు ఏవైతే ఒక 3 కాలేజెస్ మీకు నచ్చుతాయో వాటిని మీరు ప్రిఫరెన్స్లో ఇచ్చుకోవచ్చు. సో 3 కాలేజెస్కి ఇచ్చుకోవచ్చు. ఓకేనా, చూసుకోండి, మీకు ఖచ్చితంగా ఇది యూజ్ అవుతుంది. సో ఎక్కడెక్కడ ఏ కాలేజెస్ ప్రైవేట్ కాలేజెస్ మీకు అందుబాటులో ఉంటాయో ఈ సైట్లో వాటిని మీకు ఇక్కడ ఇస్తున్నాను. ఓకేనా, సో ఫస్ట్ భద్రాద్రి కొత్తగూడెం చూస్తే అందులో కృష్ణవేణి జూనియర్ కాలేజ్ కొత్తగూడెం అనేటువంటిది ఈ కాలేజ్ అవైలబుల్గా ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ జోగులాంబ గద్వాల చూద్దాం. ఓకేనా, ఫస్ట్ మీరు ఈ కాలేజ్ వాళ్ళు అంటే మీకు ఏ డిస్టిక్ వాళ్ళు ఏ డిస్టిక్లో అయినా పెట్టుకోవచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నిజామాబాద్ వాళ్ళు అనుకోండి, నిజామాబాద్లో ఉండేటువంటి కాలేజీలకు ఎలిజిబుల్ కాదు స్టేట్ వైడ్. ఇప్పుడు నేను మీకు ఇచ్చేటువంటి లిస్ట్లో ఉండేటువంటి ఏ కాలేజ్ అయినా మీరు ప్రిఫరెన్స్లో పెట్టుకోవచ్చు. ఓకేనా, సో జోగులాంబ గద్వాల్లో చూస్తే విశ్వశాంతి జూనియర్ కాలేజ్ అలంపూర్ అనేటువంటిది అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ కరీంనగర్ డిస్టిక్లో మనకి 4 కాలేజెస్ ఉన్నాయి చూడండి, 4 కాలేజెస్ ఉంటాయి. అందులో ఫస్ట్ శ్రీ వెంకటేశ్వర జూనియర్ కాలేజ్ తీగలకుంట కరీంనగర్, అండ్ సెకండ్ కాలేజ్ చూస్తే ఎస్ఆర్ జూనియర్ కాలేజ్ తిమ్మాపురం, అండ్ థర్డ్ కాలేజ్ చూస్తే ట్రినిటీ జూనియర్ కాలేజ్ కరీంనగర్, అండ్ ఫోర్త్ కాలేజ్ చూస్తే శ్రీ వెంకటేశ్వర జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్ కరీంనగర్. ఈ ఫోర్త్ అనేటువంటిది ఓన్లీ గర్ల్స్ కోసమే, అంటే దీనికి బాయ్స్ ఎలిజిబుల్ ఉండరు, బాయ్స్కి చూపించదు. నెక్స్ట్ ఖమ్మం డిస్టిక్లో చూస్తే ఇందులో మనకి చూడండి 4 కాలేజెస్ మనకు అవైలబుల్గా ఉంటాయి. సో ఫస్ట్ కాలేజ్ చూస్తే కృష్ణవేణి కోఆపరేటివ్ జూనియర్ కాలేజ్ ఖమ్మం ఒకటి, అండ్ సెకండ్ వన్ రిసోనెన్స్ జూనియర్ కాలేజ్ భారతి కాంప్లెక్స్ వైరా రోడ్ ఖమ్మం. థర్డ్ వన్ చూస్తే శ్రీ చైతన్య జూనియర్ కళాశాల ఎల్లందు ఎక్స్ రోడ్ కవిరాజు నగర్ ఖమ్మం. ఓకేనా, నెక్స్ట్ ఫోర్త్ కాలేజ్ చూస్తే శ్రీ సివి రామన్ జూనియర్ కాలేజ్ మమతా హాస్పిటల్ రోడ్ వరదయ్య నగర్ ఖమ్మం. సో ఇవి ఖమ్మం డిస్టిక్లో మనకు అవైలబుల్గా ఉండేటువంటి కార్పొరేట్ కాలేజెస్ అండి. నెక్స్ట్ ఇంకో డిస్టిక్ చూసుకుంటే మహబూబ్ నగర్లో మనకి ఇక్కడ 4 చూపిస్తున్నాయి చూడండి, 4 కాలేజెస్ మనకు అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి చూస్తే ఫస్ట్ వన్ ప్రతిభా జూనియర్ కాలేజ్ మహబూబ్ నగర్, అండ్ సెకండ్ వన్ చూస్తే ప్రతిభా జూనియర్ కాలేజ్ కమలా నెహ్రూ కాలనీ మహబూబ్ నగర్. థర్డ్ వన్ చూస్తే ప్రతిభా జూనియర్ కాలేజ్ పద్మావతి కాలనీ మహబూబ్ నగర్. ప్రతిభాయే 3 ఉన్నాయి, అయితే 3 వేరు బ్రాంచెస్ అన్నట్టు. ఫోర్త్ వన్ చూస్తే రిషి జూనియర్ కాలేజ్ టీటీ గుట్ట మహబూబ్ నగర్. సో ఈ 4 కాలేజ్ మహబూబ్ నగర్లో మనకి అందుబాటులో ఉంటాయి. సో ఎందులో అయినా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మంచిర్యాలలో చూస్తే 2 కాలేజెస్ ఉన్నాయండి. అందులో ఫస్ట్ వన్ చూస్తే సింగరేణి గర్ల్స్ జూనియర్ కాలేజ్ అడుగులపేట మందమర్రి. ఇది గర్ల్స్ కోసమే, ఓన్లీ గర్ల్స్ కోసం అండి, ఇది బాయ్స్కి ఛాన్స్ ఉండదు. అండ్ సెకండ్ వన్ శ్రీహర్ష జూనియర్ కాలేజ్ మంచిర్యాల్, ఇది కో ఎడ్యుకేషన్. సో 2 మంచిర్యాల్లో ఉన్నాయి. నెక్స్ట్ మెడ్చల్ మల్కాజ్గిరిలో చూస్తే 1 కాలేజ్ ఉందండి అవైలబుల్గా, ఎస్ఆర్ జూనియర్ కాలేజ్ బోడుప్పల్. సో ఈ కాలేజ్ ఉంది. నెక్స్ట్ నాగర్ కర్నూలులో చూస్తే 1 కాలేజ్ ఉంది, శ్రీనివాస పద్మావతి జూనియర్ కాలేజ్ నాగర్ కర్నూలు. అదేవిధంగా నల్గొండలో చూస్తే మనకి చూడండి అక్కడ ఎన్ని చూపిస్తున్నాయి, 4 ఉన్నాయి మొత్తం. సో 4లో ఫస్ట్ వన్ చూస్తే ఆల్ఫా జూనియర్ కాలేజ్ నల్గొండ, అండ్ సెకండ్ వన్ చూస్తే డాన్ బోస్కో జూనియర్ కాలేజ్ డాన్ బోస్కో నగర్ ఎస్ఎల్బిసి నల్గొండ. నెక్స్ట్ థర్డ్ వన్ చూస్తే సప్తపది జూనియర్ కాలేజ్ రామగిరి నల్గొండ, అండ్ ఫోర్త్ వన్ చూస్తే ఆల్ఫా జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్ రామగిరి నల్గొండ. ఇది ఓన్లీ గర్ల్స్ కోసం, బాయ్స్కి ఇది చూపించదు. ఓకేనా, సో నల్గొండలో మనకి 4 కాలేజెస్ అయితే అందుబాటులో ఉన్నాయండి. ఇందులో మీరు ఏదైనా పెట్టుకోవచ్చు, మీకు ఏది అందుబాటులో ఉంటే దానికి ఏది మంచిగా అనిపిస్తే దానికి మీరు ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ నిజామాబాద్లో చూస్తే మనకి 2 కాలేజెస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ చూస్తే విద్యా వికాస్ జూనియర్ కాలేజ్ మోస్రా రోడ్ బోధన్, ఇది కో ఎడ్యుకేషన్. నెక్స్ట్ సెకండ్ వన్ చూస్తే ఓన్లీ ఫర్ గర్ల్స్, ఇది ఉషోదయ మహిళా జూనియర్ కాలేజ్ బోధన్ నిజామాబాద్, ఇది ఓన్లీ ఫర్ గర్ల్స్ అండి.
నెక్స్ట్ డిస్ట్రిక్ట్ చూద్దాం. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో చూస్తే ఇందులో ఎక్కువ కాలేజెస్ ఉంటాయి. మొత్తం 6 కాలేజెస్ అవైలబుల్ గా ఉన్నాయి రంగారెడ్డిలో. ఫస్ట్ వన్ అక్షర జూనియర్ కాలేజ్ రంగారెడ్డి. సెకండ్ వన్ కార్తికేయ జూనియర్ కాలేజ్ ఇబ్రహీంపట్నం. నెక్స్ట్ థర్డ్ వన్ కృష్ణవేణి జూనియర్ కాలేజ్ బిఎన్ రెడ్డి నగర్. నెక్స్ట్ ఫోర్త్ చూస్తే న్యూ శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ హయత్ నగర్ మెడ్చల్. అండ్ ఫిఫ్త్ వన్ చూస్తే శ్రీ వివేకానంద జూనియర్ కాలేజ్ ఇబ్రహీంపట్నం. సిక్స్త్ వన్ చూస్తే ఇది ఓన్లీ ఫర్ గర్ల్స్ అండి, వసుంధర జూనియర్ కాలేజ్ గర్ల్స్ ఇబ్రహీంపట్నం, ఇది ఓన్లీ ఫర్ గర్ల్స్. ఇక లాస్ట్ డిస్ట్రిక్ట్ చూస్తే ఇంకోటి వనపర్తికి వెళ్దాం. సో వనపర్తి డిస్ట్రిక్ట్ లో ఎన్ని ఉన్నాయో చూద్దామండి. వనపర్తిలో మనకి టోటల్ గా 3 కాలేజెస్ ఉన్నాయి. ఒకటి అభ్యాస్ జూనియర్ కాలేజ్ అండ్ వనపర్తి, అండ్ సెకండ్ జాగృతి జూనియర్ కాలేజ్ జంగిడిపురం కాలనీ వనపర్తి, అండ్ థర్డ్ వన్ రావుస్ జూనియర్ కాలేజ్ వనపర్తి. ఇవి 3 కాలేజెస్ వనపర్తిలో ఉన్నాయండి. సో ఇది టోటల్ మీకు కార్పొరేట్ అడ్మిషన్స్ లో కార్పొరేట్ కాలేజ్ మీకు అందుబాటులో ఉండేటువంటి లిస్ట్ ఇదండి. సో మీకు నచ్చినటువంటి కాలేజ్ ని ముందు సెలెక్ట్ చేసుకోవడానికి ఈ లిస్ట్ మీకు చాలా యూజ్ అవుతుంది. సో ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే మీకు నచ్చిన 3 కాలేజెస్ ని సెలెక్ట్ చేసుకోండి, ఏది బెటర్ గా ఉంటుందో. చాలా మందికి హాస్టల్ ఉంటుందా ఉండదా అనేటువంటి డౌట్స్, ఫీజు ఎంత ఉంటుంది అనేటువంటి డౌట్స్ ఉన్నాయి. అప్పుడు మీరు ఏం చేయండి అంటే ఏ కాలేజ్ అయితే మీరు పెట్టుకుందాం అనుకుంటున్నారో వాటిని మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే వాటి కాంటాక్ట్ నెంబర్ వస్తుందండి. కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఎంత ఫీజు ఉంటుంది, మీ కార్పొరేట్ అడ్మిషన్స్లో భాగంగా మీరు సీట్ పొందితే మీరు ఎంత కట్టాల్సి ఉంటుంది, హాస్టల్ ఉంటుందా ఉండదా అనేటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇస్తారు. అప్పుడు మీకు నచ్చిన తర్వాతనే ఆ కాలేజ్ని మీరు మీ ప్రిఫరెన్సెస్లో పెట్టుకోండి, ఇది బెటర్ కదా. మీకు అన్ని తెలుసుకోకుండా మీరు పెట్టుకున్న తర్వాత అక్కడ ఏం జరుగుతుందో ఎంత ఫీజు ఉంటుందో కన్ఫ్యూజన్ కంటే ముందే తెలుసుకోవడానికి ఈ లిస్ట్ మీకు చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఆల్ ద బెస్ట్.